हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल विष्णुवर्धन ब्लॉग्स। फ्रेंड्स ఇప్పుడు నేను రెస్టారెంట్ ఫుడ్ తీసుకోవడానికి పోతున్నాను। No egg. Two or one? What? One? Two. No egg, eh? No egg. Only vegetarians. 1 or 3. ఈ హోటల్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే రెస్టారెంట్ లేదు కింద. ప్లస్ ఏంటంటే కొంచెం ఎర్లీ చికెన్కి పైసలు తీసుకున్నారు, అదొక డిసప్పాయింట్మెంట్. క్లీనింగ్ వాటికైతే బాగా చేశారు, దానికి సంబంధించిన వీడియోలు కూడా పెడతాను. బెడ్ అంతా బాగుంది, కుషనింగ్ కానీ అంతా బాగుంది. తర్వాత దీంట్లో టీవీ, ఆండ్రాయిడ్ టీవీ ఇచ్చారు. నాకు తెలిసి మ్యాక్సిమం ఏ హోటల్లో కూడా ఇంతవరకు ఆండ్రాయిడ్ టీవీ ఇలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రెస్టారెంట్ ఫుడ్ తీసుకోవడానికి పోతున్నాను. నా హోటల్ కిందే రెస్టారెంట్ ఉంది, అక్కడి నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి పోతున్నాను. లిఫ్ట్ కొంచెం విచిత్రమైన లిఫ్ట్, ఎన్నిసార్లు వచ్చినా 4th ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ వెళ్తా వస్తుంది. ఇప్పుడే గ్రౌండ్ ఫ్లోర్ రీచ్ అయినాము. లిఫ్ట్లో మీకు నేనున్న హోటల్ రిసెప్షన్ చూపిస్తాను చూడండి. సో ఇదే మొత్తం రిసెప్షన్. కెమెరా షేక్ రావడానికి రీజన్ ఏంటంటే నా చేతుల నుంచి ఆ టైంలో కెమెరా జరిపింది. ఇట్లా ప్రెస్ బటన్ వస్తే మనకు డోర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది, కానీ లోపల కాదు, బయట ఎక్స్టర్నల్గా పార్క్ చేసుకోవాలి. ఇక్కడ చుట్టుపక్కల భయంకరమైన రెస్టారెంట్స్ చుట్టుపక్కల మనకి ఇడ్లీ నుంచి, దోశ నుంచి ప్రతి ఒక్కటి, పరోటా, పూరి అన్నీ అమ్ముతారు. కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్కటి సింగిల్ పీస్గా అమ్ముతున్నారు. మనలాగా రేట్లు లేక నమ్మరు. సో జాగ్రత్తగా ఉండండి. సో ఇదే నేను వచ్చిన రెస్టారెంట్, చూసుకోండి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్నీ మామూలుగా. వేరే ఒక టేక్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటాను. బాగుంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది. ఈవినింగ్ రెండు పేరు 5 సార్లు. No egg, no. Yung tingnan na ito sa sarado. No egg, eh? No egg. Two or one? What? One? Two. No egg, eh? No egg. Only vegetarians. फोटो टाइम ज़्यादा मिनट्स
सोच रहा है क्या सोच रहा है मतलब वो हमारा तो बोलता ना ऐसा ही వెజిటేరియన్ పార్సల్ చెప్పి డ్రింకేజ్ పోతుంది రోజు రోజు రేట్ పార్సల్ తీసుకోవడం అయింది వెళ్తున్నాం. ఓవరాల్గా ఫుడ్ పార్సల్ తీసుకొని రూమ్కి వెళ్ళడం స్టార్ట్ అయినా నా ఓవర్ పార్సల్ కాస్ట్ 16 రింగిట్స్. ఇక్కడ సో పార్సల్ తీసుకొని నా రూమ్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. ఇక్కడ క్యాబ్ కానీ ఇక్కడ క్యాబ్స్ రావే ఎక్కించడం మహానుభావం ఆయన ఇష్టం. ఇదిగోండి నా హోటల్ నాకు పర్ డేకి 1500 రూపీస్ పడింది. 1500 రూపీస్ అంటే మేబీ 75 రింగిట్స్ అనుకుంటా. సో ఇదే నా హోటల్, మంచి హోటలే, రీజనబుల్ రేటు, మంచి రిసెప్షన్. కానీ ఇక్కడ ఏంటంటే రెస్టారెంట్ లేదు. రెస్టారెంట్ కాబట్టి ఈ వీడియోలో చూపించినట్టు బయటికి పోవాలి. బయట అంటే దీనికి ఆనుకొని ఉంటుందండి, ఈజీ. మనది 4th ఫ్లోర్. బా ఎంత బాగుంది రిసెప్షన్, సూపర్ కదా. కానీ ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ మంది స్టే అవుతున్నారు. ఇండియన్స్ కూడా స్టే అవుతున్నారు అంటే ఫారినర్స్ ఎక్కువ స్టే అవుతున్నారు. బాగుంది. లిఫ్ట్లోకి ఎంటాను, మనది 4th ఫ్లోరు. ఇక చూసుకోండి 4th ఫ్లోర్కి. కానీ ఇక్కడ లిఫ్ట్ మాత్రం భలే స్పీడ్ ఉన్నాయి అప్ప, భయంకరమైన స్పీడ్తో జమ్మని వెళ్ళిపోతున్నాయి వితిన్ సెకండ్స్లో. మామూలుగా మా అపార్ట్మెంట్ అయితే 20 సెకండ్స్ పడుతుంది అపార్ట్మెంట్ లిఫ్ట్. ఇది మాత్రం డైరెక్ట్ 3 to 4 సెకండ్స్లో తీసుకొచ్చేసింది. ఇంకోండి ఇక్కడ అంతా క్లాతింగ్ అవన్నీ పెట్టారు. ఇదిగో నా రూమ్. ఇంకా అన్ని రూమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ నాది 403 రూమ్. ఇవన్నీ చూసుకోండి ఈ రూమ్ మొత్తం. బెడ్ మొత్తం అంబియన్స్ మొత్తం చూసుకోండి. అంబియన్స్ బాగుంది. మీకోసం వచ్చాను. వేరే ఒకటి 200 తీసుకున్నాను. ఇక్కడ తీసుకుంటాను. బాగుంది. ఫుడ్ కూడా ఏమి రెండు పేరు పార్సల్